నా ప్రేమ నీకోసమే 51 చాప్టర్. దక్ష స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఇష్యూ బేబీ విష్ణుగారు ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. దక్షని చూడగానే ఇష్యూ బేబీ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి దక్ష పాపని ఎత్తుకుని ముద్దు చేసి కబుర్లు చెప్తూ ఉంటాడు. ఆ రోజు స్కూల్లో ఏమైందో అన్నీ చెప్తూ ఉంటది బుడ్డది. విష్ణుగారు అలాగే చూస్తూ ఉంటారు. కాసేపయ్యాక, సరే బేబీ, మళ్ళీ రేపు వస్తాను, ఇప్పుడు తాతయ్యతో ఇంటికి వెళ్ళు అనగానే సరే అంటుంది డల్గా. బేబీ, నువ్వు అలా డల్గా ఉంటే నాకు వర్క్ చేసుకోవాలి అనిపించదు అనగానే, నేనేం డల్గా ఉండనులే, నువ్వు వర్క్ చేసుకో అంటుంది. గుడ్ అని విష్ణుగారి వైపు చూస్తాడు దక్ష. ఇష్యూ బేబీ, నువ్వు బైక్ దగ్గరికి వెళ్ళు, నేను మీ డాడీతో కొంచెం మాట్లాడి వస్తాను అనగానే ఓకే అని అటు వెళ్తుంది ఇష్యూ బేబీ. బాబు, ఎన్నాళ్ళిలా అని అంటారు విష్ణుగారు. దక్షకి అర్థం కాక ఏంటి అన్నట్టు చూస్తాడు. ఎన్నాళ్ళిలా మీరిలా చాటుగా కలుసుకుంటారు? ఇప్పటికే నా కూతురు మిమ్మల్ని కలవనీయకుండా చేయడానికి ఏవేవో ఆలోచనలు చేస్తుంది. ఏదో ఒకరోజు నిజంగానే పాపని తీసుకుని దూరంగా ఎటైనా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు అంటాడు. ఆ మాటలకి భయం కలిగినా, కానీ ఇప్పుడు ఇంతకంటే మార్గం లేదు, పాపకి దూరంగా ఉండడం నాకు కష్టమే అంటాడు దక్ష. మీకు కష్టమే, ఇష్యూ అయితే మిమ్మల్ని కలవకపోతే బెంగ పెట్టుకుని జ్వరం కూడా తెచ్చుకునేలా తయారైంది. మీరిలా ఏదో పేరుకు నాన్న అని పిలిపించుకోవడం కాదు, దానికో బంధాన్ని వేసి పిలిపించుకుంటేనే నా కూతుర్ని కూడా ఎవరూ తప్పు పట్టరు అని చెప్తారు విష్ణుగారు. దక్ష మౌనంగా చూస్తూ ఉంటాడు. నేనేం చెప్తున్నానో అర్థమైందా అని అడుగుతారు విష్ణుగారు. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నారు మీరు అని సూటిగా అడుగుతాడు దక్ష. మీకు మా ఇందుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు విష్ణుగారు కూడా ఇంకా నాంచకుండా. దక్ష ఒక క్షణం మౌనంగా ఉండి, ఇక్కడ కావలసింది నా ఇష్టం కాదు, మీ అమ్మాయి ఇష్టం అంటాడు దక్షబాబు. మా అమ్మాయి ఒప్పుకుంటే మీకిష్టమే కదా అని అడుగుతారు విష్ణుగారు. ముందు ఒప్పుకోనివ్వండి, తర్వాత చూద్దాం అంటాడు దక్షబాబు ఇందు ఒప్పుకోదనే నమ్మకంతో. తర్వాత కాదు బాబు, మీరు మీ నిర్ణయం చెప్తే నేను నా కూతురుతో మాట్లాడతాను అంటారు. మీ కూతురు ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటాడు దక్షబాబు. సంతోషం బాబు, నేనెలాగోలా నా కూతుర్ని బ్రతిమిలాడుకుంటాను అని అంటారు విష్ణుగారు. మీరు ఎక్కువ ఆశపడుతున్నారనిపిస్తుంది. మీరు ఆ టాపిక్ మీ అమ్మాయితో డిస్కస్ చేయడం వల్ల ఇష్యూకి నాకు దూరం పెరుగుతుందేమో అని కూడా అనిపిస్తుంది అంటాడు దక్ష. ప్రయత్నం చేయకుండా మనకు మనమే ఏవేవో అనుకోవడం ఎందుకు బాబు అని చెప్తూ ఉండగానే, తాతయ్య ఎంతసేపు అని ఇష్యూ బేబీ పిలుస్తుంది. తల్లి వస్తున్నా అని. సరే బాబు, నేను వెళ్తాను అని చెప్పి ఇష్యూని తీసుకుని వెళ్ళిపోతారు. ఇష్యూ కూడా దక్షకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపు విష్ణుగారు చెప్పిన మాటల గురించి ఆలోచించి మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు దక్ష. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పటికి కూడా చెప్పలేదు అని అడుగుతుంది ఇష్యూ బేబీ. నీకు నచ్చే ప్లేస్కే తీసుకెళ్తాను, కానీ నీకు ఏ ప్లేసో చెప్పను, సర్ప్రైజ్ ఇస్తాను అని అంటుంది ఇందు. ప్లేస్ తెలుసుకోకుంటే డాడీ ఎలా వస్తాడు అని ఆలోచనలో పడుతుంది ఇష్యూ బేబీ. అబ్బా, ఎందుకే అంత చించుతున్నావు, నీకు నచ్చుతుందని చెప్తున్నాగా ఆ ప్లేసు అని అంటుంది ఇందు. తాతయ్య వాళ్ళు మనతో రావట్లేదా అని అడుగుతుంది బుడ్డది. వాళ్ళకి ఈరోజు రెస్ట్ ఇద్దాంలే, మనం వెళ్ళి వద్దాం అంటుంది ఇందు. సరే అని అంటుంది, కానీ డాడీ వస్తారా లేదా అని ఆలోచనలోనే ఇందుతో బయలుదేరుతుంది బుడ్డది. బాయ్ అమ్మమ్మ, బాయ్ తాతయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది. క్యాబ్ నుంచి దిగాక ఎక్కడికి వచ్చామో చూసిన ఇష్యూ బేబీ వావ్, వండర్లా అని గట్టిగా సంతోషంతో అరుస్తుంది. క్యాబ్కి క్యాష్ పే చేస్తూనే ఇష్యూ సంతోషం చూస్తూ ఉంటుంది ఇందు.
మనీ పే చేసి ఇష్యూ దగ్గరికి వచ్చేసరికి థ్యాంక్ యూ మమ్మా అని కాళ్ళని చుట్టేస్తుంది బుడ్డది. ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. ఈ రోజంతా ఇక్కడే ఎంజాయ్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోదాం, ఓకేనా అంటుంది ఇందు. ఓకే మమ్మా, పద లోపలికి వెళ్దాం అనగానే సరే పద అని టికెట్ తీసుకుని లోపలికి వెళ్తారు ఇద్దరు. కొంచెం లోపలికి వెళ్ళగానే హాయ్ శ్వేత అంటాడు ఇష్యూ క్లాస్మేట్ అయిన రక్షత్ బాబు. హాయ్ రక్షత్, నువ్వు కూడా వచ్చావా అని అడుగుతుంది ఇష్యూ బేబీ. నేను మా పేరెంట్స్తో వచ్చాను అని చెప్తాడు రక్షత్. ఓ, నేను కూడా మా మమ్మతో వచ్చాను అని ఇందును చూపిస్తుంది. ఓ అవునా, మీ డాడీ రాలేదా అని అడుగుతాడు. పేరెంట్ మీటింగ్లో దక్ష ఇష్యూ ఫాదర్ అని స్కూల్లో అందరికీ తెలిసిపోతుంది కదా. ఆ మాటకి ఇందు మొహం మాడిపోవడం, ఇష్యూ బేబీ డల్ అవ్వడం రెండు జరుగుతాయి. అది అని ఇందు నోరు తెరబోతుంటే నేను కూడా వచ్చాను అని దక్ష వాయిస్ స్వీట్గా వినిపిస్తుంది. ఇష్యూ ఇందు ఒకేసారి వెనక్కి చూసేసరికి దక్ష కనిపించి ఇష్యూకి సంతోషం పెరిగితే ఇందుకి బీపీ పెరుగుతుంది. ఇష్యూ పాప దక్ష దగ్గరికి వచ్చి హాయ్ డాడీ, నువ్వు వచ్చేసావా అని హ్యాపీగా అంటుంది. హా బేబీ, నువ్వు అడగడం నేను చేయకపోవడం ఉంటుందా చెప్పు అని ఇష్యూ బుగ్గ మీద కిస్ చేస్తాడు దక్షబాబు. ఇందు పక్కనే నిల్చున్న రక్షత్ వాళ్ళ అమ్మ, మీ పాప డాడీ ప్రిన్సెస్ అనుకుంటా కదా అని అంటారు. దక్ష ఇష్యూ వైపే చూస్తున్న ఇందు ఆ మాటకి పక్కకి తిరిగి ఆమె వైపు చూసి నవ్వలేక ఒక ఫేక్ నవ్వు విసురుతుంది. ఇప్పుడు వాళ్ళ ముందు అరిచి ఇష్యూ హ్యాపీనెస్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక మళ్ళీ స్కూల్లో అతను ఇష్యూకి డాడీ కాదని తెలిస్తే అందరూ ఇష్యూని హేళన చేస్తారేమో అని భయపడి ఇందు ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్తే అప్పుడు దక్ష పని చెప్దామా అని చూస్తూ ఉంటుంది. దక్ష ఇష్యూని ఎత్తుకుని ఇందు వాళ్ళ దగ్గరికి వస్తాడు. రక్షత్ వాళ్ళ నాన్న, హలో సార్, మీరు దక్ష గారు కదా అనగానే అవునన్నట్టు చూస్తాడు. సార్, మీ నాన్నగారు నాకు తెలుసు, నాకు ఆయన చాలా హెల్ప్ చేశారు, ఆయన వల్లే ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సార్ అంటారు అతను. ఓ అలాగా అని మీ పేరు అని అడిగితే ఈశ్వర్ సార్ అంటారు ఆ వ్యక్తి. ఓకే ఈశ్వర్, నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు దక్షబాబు. సార్, మీ పాప మా బాబు ఇద్దరు క్లాస్మేట్స్ అనగానే రక్షత్ని చూసి గుర్తుపట్టి హాయ్ హీరో అంటాడు దక్ష. హాయ్ అంకుల్ ముద్దుగా చెప్తాడు రక్షత్ బాబు. డాడీ లోపలికి వెళ్దాం పదా అనగానే హా బేబీ అంటూ అందరి వైపు చూస్తాడు. ఇందుకి మాత్రం లోపల అసహనం పెరిగిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళ ముందు గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదనుకుని కామ్గా ఉంటుంది. దక్ష ఇష్యూని ఎత్తుకుని ఈశ్వర్తో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటారు. వాళ్లతో పాటు రక్షత్ బాబు కూడా. వెనకాలే మిగిలిన రక్షత్ వాళ్ళ అమ్మ అశ్విని పదండి మనం కూడా వెళ్దామని ఇందుతో అనడంతో కష్టంగానే ముందుకు కదులుతుంది. లోపలికి వెళ్ళాక వాటర్ను చూసిన ఇష్యూ బేబీ డాడీ స్విమ్మింగ్ అనేసరికి ఓకే బేబీ అనగానే ఇద్దరు పిల్లలు ఇద్దరు ఫాదర్స్తో వాటర్లో ఎంజాయ్ చేస్తుంటే ఇందు ఇంకా అశ్విని ఇద్దరు ఒక పక్కన నిల్చొని చూస్తూ ఉంటారు. పిల్లలకి వాళ్ళ డాడీ ఉంటే చాలు, అసలు మనకు గుర్తే రాము, చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని అశ్విని అనడంతో ఇందు దక్ష ఇష్యూ వైపు చూస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళని తండ్రి కూతుర్లే అనుకుంటారు. అంత ప్యూర్గా అనిపిస్తుంది వాళ్ళ బాండింగ్. ఎక్కడ దక్ష నటిస్తున్నట్టు అనిపించట్లేదు ఇందుకి. కానీ ఎందుకు నా కూతురంటే ఇంత ప్రేమ అని మనసులో మాత్రం అనుకోకుండా ఉండలేకపోతుంది. ఆ టైంలో ఇష్యూ హ్యాపీనెస్ మించింది ఏది లేదు అని అనిపిస్తున్న శివ ప్లేస్లో దక్ష ఉండడం అసలు భరించలేకపోతుంది ఇందు. అశ్విని నువ్వు కూడా రా అని ఈశ్వర్ వచ్చి ఆమెని తీసుకెళ్తే మమ్మీ డాడీ ఇద్దరితో ఆడుకుంటున్న రక్షత్ని చూసి
తనకి కూడా అమ్మా నాన్న ఇద్దరితో ఆడుకోవాలనిపించి ఇందు వైపు చూస్తుంది. ఆ చూపుకి అర్థం తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇందు మనసు ఒప్పుకోవట్లేదు. డాడీ, మమ్మ అని దక్షతో అంటుంది బుడ్డది. మమ్మని కూడా రప్పిద్దాం అని అటు ఇటు చూసి పక్కన ఉన్న ఇద్దరు పిల్లలతో మాట్లాడి ఇష్యూతో ఆడుతూ ఉంటాడు మళ్ళీ. ఆ ఇద్దరు పిల్లలు కాస్త ఇందు వెనకలకి వెళ్ళి ఆడుకుంటున్నట్టు ఆడుకుని ఇందుని నీళ్లలో పడేసేలా గుద్దుకుంటారు. పిల్లలు సడన్గా తగిలేసరికి ఆలోచనలో ఉన్న ఇందు నీళ్ళల్లో పడి ఒక్కసారిగా పైకి లేచి వెనక్కి చూస్తుంది. సారీ ఆంటీ, చూసుకోలేదు అని ఆ పిల్లలు ఎస్కేప్ అయిపోతారు. మమ్మ, నువ్వు కూడా రా, మాతో ఆడుకుందువు అని ఇష్యూ బేబీ ముద్దుగా అడిగేసరికి ఇష్యూతో జాయిన్ అవుతుంది. ఆ క్షణం ఇందు మనసులో ఇష్యూ సంతోషం మాత్రమే ఉంటుంది. ఇష్యూ బేబీ చిట్టి చిట్టి చేతులతో దక్ష వైపు ఒకసారి, ఇందు వైపు ఒకసారి నీళ్లతో కొడుతుంది. హే అల్లరి పిల్ల, ఆపుతావా లేదా అని ఇందు అరుస్తూ ఉన్నా నో మమ్మ అంటూ ఇంకా ఎక్కువ వాటర్ కొడుతుంది. ఉండు, నీ పని చెప్తా అని అంటూ ఇందు కూడా వాటర్ తీసుకుని ఇష్యూ వైపు వేస్తుంటే డాడీ అంటూ దక్ష వెనకలికి వెళ్తుంది ఇష్యూ బేబీ. ఆ వాటర్ కాస్త దక్ష మీద పడతాయి. ఎదురుగా దక్ష, అతని వెనకాల ఇష్యూ ఉండేసరికి ఇంకా నేను బయటికి వెళ్తా అని నీళ్లలో నుంచి బయటికి వస్తుంది ఇందు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 51st చాప్టర్. ఎలా అనిపించింది మీకు ఎపిసోడ్? దక్షతో పెళ్లికి ఇందు ఒప్పుకుంటుందా? ఇలాంటి అప్డేట్స్ అని మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సిన పని గుర్తుందిగా, మన ఛానల్ ది నావెల్ విస్పర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటి వరకు మీకు ఏ ఎపిసోడ్ అయితే నచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే ఇప్పటి వరకు ఈ సిరీస్ని రెగ్యులర్గా వినే వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా మీకు నచ్చినట్టుగా నేను ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కానీ మీరు నాకు సపోర్ట్గా ఒక లైకో కామెంటో చేస్తే నేను సంతోషిస్తాను. సరే మరి, ఉంటాను. సెలవు.